ఇందులో కానిచ్చేయమన్నారు. ఆగరా, బయటికి ఎలా వచ్చావరా? పట్టుకోండి వాడిని. వేణువన్నా లేవండి, వీటిని కాస్త చూసుకోండి. స్టోర్ రూమ్కి వెళ్ళొస్తాను. స్టేషన్ లో ఎవరున్నారా? రమేష్, రాజేష్, పట్టుకోండి వాడిని. రే ఆగరా. రే విజయ్ గారు పారిపోతున్నాడు రా, పట్టుకోండి రా. రే మల్లయ్య, రాజేష్, ఏదో గొడవ జరుగుతాం చూడండి రా. పట్టుకురా పట్టుకో. నేను హ్యాండ్ కప్ చేస్తాను. అందరూ రండిరా, వీళ్ళని ఆపండి. రండి. పట్టుకోండి. అయ్యో, వీళ్ళని చంపేసి ఎలా ఉన్నారు? ఓము కాల్చేస్తాడేమో. ఇదిగోరా, ఫోన్ చేయి. అయ్యా వెంటనే రండి, విజయ్ అతను కొట్టుకుంటున్నారు. ఇద్దరు కొట్టు చచ్చేలా ఉన్నారు. త్వరగా రండి అయ్యా. పోలీసోడి మీద చేస్తావా? ఎస్ఐ మీద చేసుకుంటావా? నీకు ముందరా. గమనించారా సార్? అంటే వాళ్ళిద్దరికీ ఆల్రెడీ పరిచయం ఉందన్నమాట. సార్ బ్లడ్ వస్తోంది సార్. ముక్కు పగలగొట్టినట్టున్నాడు. పర్పస్ఫుల్ గా కొట్టుంటాడా? చచ్చా లేదు సార్, ఆ గందరగోళంలో చేయి తగులుంటుంది. ఏమైంది సార్? వెనక్కి కూడా బ్లడ్ కారుతుంది. మేకు గుచ్చుకున్నట్టుంది, మండుతోంది. రిజల్ట్ వచ్చేసింది మేడం. వచ్చేసిందా? కేసు సాల్వ్డ్ అని చెప్పాను కదా. హంతకుడు మీ కస్టడీలోనే ఉన్నాడు. మర్డర్ చేసింది వీడే, లేదంటే ఎందుకు పారిపోతాడు? బెడ్రూమ్ లో ఉన్న శాంపుల్, మీరిచ్చిన శాంపుల్ పెర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయి. హంతకుడు ఎవరు సార్? 2 శాంపిల్స్ పంపారేంటి? అవును, ఇద్దరు సస్పెక్ట్స్.
అక్కడే చిక్కుచ్చి పడింది. చిక్క ఆ హెయిర్ శాంపుల్ ఇద్దరు డిఎన్ఏతో మ్యాచ్ అవుతుంది. ఇద్దరు డిఎన్ఏలతో మ్యాచ్ అవుతుందా? ఏమంటున్నారు సార్? ఒకరి డిఎన్ఏ లాగా ఇంకొకరి డిఎన్ఏ ఉండే అవకాశమే లేదు. అసలు తండ్రి కొడుకుల డిఎన్ఏ కూడా మ్యాచ్ అవ్వదు. అర్జున్ నేను బ్రదర్స్, ఐడెంటికల్ ట్విన్స్. విజయ్ పుట్టిన 16 సెకండ్ల తర్వాత నేను పుట్టాను. ఐడెంటికల్ ట్విన్స్ అయితే డిఎన్ఏ మ్యాచ్ అవుతుందా? అవును, మామూలు కవల పిల్లలైతే మ్యాచ్ అవ్వదు మేడం. ఐడెంటికల్ ట్విన్స్ ఒకే ఎగ్గులో ఫామ్ అవుతారు. అందుకే చూడడానికి ఇద్దరు ఒకేలా ఉంటారు. సో వాళ్ళకి డిఎన్ఏలో అస్సలు తేడా ఉండదు. మీ కస్టడీలో ఉన్నది ఐడెంటికల్ ట్విన్స్ అయితే ఈ హెయిర్ శాంపుల్ ఎవిడెన్స్ మీకు యూస్ అవ్వదు. కొంపతీసి మీ కస్టడీలో ఉన్నది ఐడెంటికల్ ట్విన్సా? అవును, నాకు అలాగే అనిపిస్తుంది. మాకు ఫస్ట్ నుంచి డౌట్ ఉంది, కానీ అడగలేకపోయాం. ఇంకొక సస్పెక్ట్ ఉన్న విషయం ఇద్దరికీ తెలియకూడదని మేమే హైడ్ చేశాం. అర్థమైంది. ఫస్ట్ ఫోటో ఎవిడెన్స్ దొరికింది. అది ఏ రకంగానూ యూస్ అవ్వలేదు. తర్వాత డిఎన్ఏ దొరికింది. డిఎన్ఏ కంటే ముఖ్యమైన ఎవిడెన్స్ ఏముంటుంది? ఇప్పుడు అది కూడా వేస్ట్ అని తేలిపోయింది. దొరికిన ప్రతి సాలిడ్ ఎవిడెన్స్ వేస్ట్ అంటే ఇక మేము ఏం చెయ్యాలి? వెక్స్ అవ్వకండి. నేను పొద్దు నుంచి దీని మీద రీసెర్చ్ చేస్తున్నాను. మనకి హెల్ప్ చేయడానికి సైన్స్ ఉంది. ఒక సింపుల్ మెథడ్ తో హంతకుడిని కనిపెట్టొచ్చు. వాళ్ళు ఐడెంటికల్ ట్విన్స్ అయినప్పటికీ ఫింగర్ ప్రింట్స్ వేరువేరుగా ఉంటాయి. డిఎన్ఏ సేమ్ గా ఉన్న ఫింగర్ ప్రింట్స్ లో తేడా ఉంటుందా? అదే ప్రకృతి మహత్యం. క్రైమ్ సీన్ లో ఫింగర్ ప్రింట్స్ లేవు కదా సార్. ఉంటే మీకు పంపేదాన్ని కదా. మీ వాళ్ళు ఎంత గొప్పగా వెతుకుతారో తెలీదు. నా సైడ్ నుంచి ఇద్దరిని పంపుతాను. మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళండి. ఫింగర్ ప్రింట్స్ ఏమైనా దొరుకుతాయేమో చూడండి. హంతకుడు అన్ని ఎవిడెన్సెస్ ని చెరిపేశాడు అన్నారు. వాడు తనకే తెలియకుండా ఎక్కడైనా ఫింగర్ ప్రింట్స్ వదిలేడేమో వెతకండి. సగం ప్రింట్ దొరికినా చాలు, కేసు క్లోజ్ చేసేయచ్చు. ఛే, వెతికిన చోటే మళ్ళీ వెతికిస్తుంది. చిరాకొచ్చేస్తుంది. ఫింగర్ ప్రింట్స్ ఉంటే ఆ రోజే దొరకవా? వాళ్ళేమో ఇల్లంతా కడిగేశారు. ఫింగర్ ప్రింట్ కావాలంటే కొట్టుకెళ్ళి కొనుక్కు రావాలి. దమ్ము కొట్టాలని ఉంది. ఊరుకోన్నా, ఆ గయ్యాలి చూసిందంటే అంతే. నేను లోపలికి వెళ్తున్నాను. ఫారెన్సిక్ టీం నెక్స్ట్ ఇక్కడికే వస్తుంది. కళ్ళతో చూస్తే ఫింగర్ ప్రింట్స్ కనపడతాయా? అసలు ఇది ఫారెన్సిక్ వాళ్ళ పని. మధ్యలో నన్నెందుకు చావగొడుతోంది? మ్యామ్, మేడం. ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఎవిడెన్స్ కోసం మేడం. మరి మీరేం చేస్తున్నారు? థు. ఎవిడెన్స్ అని దుబ్బేస్తుంది. ఛా, ఎవిడెన్స్ ఏమన్నా నా డిక్కీలో దాచుకున్నానా? చెప్పండి మేడం. మీ వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఏవి దొరకలేదని చెప్పారు సార్. కేసు సాల్వ్ చేయడానికి ఇంకేదైనా సైంటిఫిక్ వే ఉందా సార్? సైంటిఫిక్ వే ఒకటి ఉంది, బట్ అది కొంచెం కష్టం. ఏదైనా పర్వాలేదు, చెప్పండి. మీరు మీ పోలీసు